ఇక అంబటి కేసు అప్డేట్స్ గురించి మా చీఫ్ రిపోర్టర్ నాగరాజుని కాంటాక్ట్ చేద్దాం. నాగరాజు, 3 థింగ్స్ చెప్పండి లేటెస్ట్గా ఇప్పటికిప్పుడు టీవీ 9 చూస్తున్న వాళ్ళకి. రాత్రి లేట్ నైట్లో అంబటి కేసు విషయంలో కోర్టు దగ్గర ఏం జరిగింది? నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు తెల్లవారుజామున రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినప్పటి అప్డేట్స్. అండ్ 3rd, అంబటి వైఫ్ వేసిన పిటిషన్పై కోర్టు ఎలాంటి గైడ్ లైన్స్ ఇచ్చింది? అంటే ప్రధానంగా రాత్రి కోర్టు దగ్గర అయితే మాత్రం చాలా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఒకవైపు ఏదైతే రిమాండ్ విధించాల్సిందే అని చెప్పేసి ప్రభుత్వ లాయర్లంతా కూడా తమ వాదనలు వినిపించగా, మరొక వైపు అంబటి తరపు నుంచి లాయర్లు కూడా రిమాండ్ విధించడానికి వీలు లేదు, ఈ కేసులో రిమాండ్ రిజెక్ట్ చేయండి అని చెప్పి కూడా వాదనలు వినిపించారు. అదేవిధంగా అంబటి రాంబాబు కూడా తన వాదనని జడ్జి ముందు వినిపించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా స్టేట్మెంట్ రూపంలో కూడా అంబటి ఏదైతే చెప్పారో అన్నింటిని కూడా జడ్జి నమోదు చేశారు. ఈ క్రమంలోనే కొంత అక్కడంతా కూడా ఒక ఉద్విగ్నమైన క్షణాలన్నీ కూడా కనిపించాయి. ఎందుకంటే రాంబాబు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సిఐ తనని టార్చర్ పెట్టారంటూ కూడా చెప్పడం జరిగింది జడ్జికి. ఈ క్రమంలోనే ఇవన్నీ మీరు చెప్పినవన్నీ కూడా రికార్డ్ చేయమంటారా జడ్జి అడిగిన తర్వాత రికార్డ్ చేసి స్టేట్మెంట్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో కూడా రిమాండ్ రిజెక్ట్ అవుతుందా, రిమాండ్ విధిస్తారా అన్నది కొంత ఆసక్తికరంగా మారింది. అయితే వివిధ సెక్షన్లో ప్రధానంగా 2 కేసులు రాంబాబు మీద నల్లపాడు పోలీస్ స్టేషన్లో పోలీసులు నమోదు చేయడం జరిగింది. ఒక కేసు వచ్చేసరికి ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేస్తే దానిలో కేసు నమోదు చేశారు. అదేవిధంగా మరొక ఆ కేసు ఏదైతే పిల్లి మాణిక్యరావు మాధవ్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు, సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన ఫిర్యాదు చేశారు. దానిలో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే మొత్తం ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జడ్జి మాత్రం ఏదైతే ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించాడని ఫిర్యాదు చేశారో దానిలో వ్యక్తిగత పూచి మీద బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మరొక కేసు ఏదైతే పిల్లి మాణిక్యరావు మాదికి ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు కట్టారో దానిలో మాత్రం 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకి అంబటి రాంబాబుని గుంటూరు కోర్టు నుంచి తరలించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. అయితే మరొక వైపు అంబటి రాంబాబు భార్య ఏదైతే హైకోర్టును ఆశ్రయించి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరిందో దాని మీద కూడా రక్షణ కల్పించాలి అని చెప్పి కోర్టు చెప్పిన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ కూడా నిన్నే మూవ్ చేయడం జరిగింది. ఎందుకంటే రాంబాబుకు సంబంధించిన ఏదైతే కేసులు పెట్టారో వాటన్నిటిలో సెక్షన్లన్నీ కూడా బెయిల్బుల్ అని చెప్పేసి అంబటి రాంబాబు తరఫున న్యాయవాదులు అయితే చెప్పడం జరిగింది. అయితే కొత్త కోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నాయి, ఆ కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం ముందుకు వెళ్ళలేదని కూడా అంబటి రాంబాబు తరఫున న్యాయవాదులు చెప్తున్నారు. ఈ రోజు ఏదైనా హైకోర్టు కూడా ఆశ్రయిస్తారో వేచి చూడాల్సి ఉంది. రైట్ నాగరాజు.